బెల్ కనిపిస్తుంది కదా, ఇదే జస్ట్ క్లిక్ చేయండి. ఇండియా గ్లిట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గురించి ఎప్పటికప్పుడు మీకు మొబైల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఉన్న పురుషు వేరేయా ఇంత జరుగుతుంటే ఇక్కడ ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరో ఈ సినిమా రిలీజ్ కాదు, దీనికి ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయంట, దీనికి ఏమో 25 కోట్లు ఎప్పుడు రావాలి రాజశేఖర్ గారి సినిమాకి, ఎప్పుడు ఈ డబ్బులు నీళ్ళు కట్టాలి, థర్డ్ రిలీజ్ ఉండదని ఎవరో అంటే మా ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి అడ్వాన్సెస్ రావడం లేదని ఇలా రకరకాలుగా నేను విన్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ. సార్ ఒక మాట ఇచ్చాము సార్, ఎటువంటి పరిస్థితుల్లో అయినా రాజశేఖర్ సార్తో సినిమా ఎవరు ఉండేటటువంటి పరిస్థితుల్లో అవన్నీ మాకు చెప్పినప్పుడు సార్ మేము వెళ్ళి ముందుండి నడిపించి సార్తో సినిమా చేసి దాన్ని తీసుకొని వస్తాము, ఎన్ని కష్టాలున్నా దాని వెనకాల పడతాము అని మాట ఇచ్చి ఇక్కడికి వచ్చాము చెన్నైలో. మా అమ్మకు పెద్ద బాధ ఏంటంటే ఈ మధ్యన కొడుకు ఎక్కువ లాస్ అయిపోయాడు. ఎక్కువ బిల్డింగ్స్ ఉన్న బిల్డింగ్స్ అంతా చెన్నైలో ఉన్న బిల్డింగ్స్ ప్రైమ్ ప్రాపర్టీస్ అంతా చాలా అమ్మేశాను. అదంతా ఉంటే ఇప్పుడు 200 crores వరకు ఉండేది. సో ఆ ప్రాపర్టీ అంతా అమ్మాల్సి వచ్చింది, ఎందుకంటే ఇట్లా రాంగ్ టైంలో రాంగ్ సినిమా చేసి. But I think it's just to be happy and just enjoy life and take each day as it comes, and there might be bad things that happen that day, but there's probably some really amazing things that happen that day too. So I try to stay really positive. It's such a fun, a die-hard kind of a fun entertainer film with family emotion kada ani. But we were shocked with U by A with 5 cuts. Rajashekhar Garu had said it earlier that we have a responsibility, and the whole world now is looking at India. It is not some country that's away where we don't know where it is, or it's this foreign land. ఎందుకు వచ్చానంటే ఈరోజు we gelled so well together as a team and ఒకలాంటి ఫ్యామిలీ లాగా అయిపోయాం. we actually were like a family. వాడికి సంబంధం లేకపోయినా అక్కడ ఒక అమ్మాయిని చూస్తే ఐ వాంట్ టు ఎంటర్, ఒక సెల్ఫీ తీసుకోవాలండి సన్నీలు ఈ గొడవే ఉంది ఎంతసేపు. నేనేమన్నానంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం నేను పక్కన ఉండి కలవటం, హీరో గురించి మాట్లాడటానికి వచ్చాను, నేను గబగబా పూజ చేసుకుని వచ్చాను. నేను ఈ మూవీలో ఒక స్పెసిఫిక్ రోల్ అండి, చాలా స్పెసిఫిక్ ఉంటుంది. ఇన్నాళ్ళు నేను ఎప్పుడు ఇలాంటి రోల్ ప్లే చేయలేదు, ఎందుకంటే ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఏదో చార్మినార్ దగ్గర షూట్ చేస్తాను సార్ 8 రోజులు. సో నార్మల్గా అంటే అందరు చార్మినార్ అంటే సెట్ అంటే చీట్ చేస్తాం కదా, లైవ్ లొకేషన్ 8-9 days లైవ్ లొకేషన్ షూట్ చేసాం. అది పొద్దున్నే వెళ్ళిపోతాం మేము, వాడేమో కరెక్ట్ మధ్యాహ్నానికి వస్తున్నాడు. వచ్చి బాబాయ్ ఏంటి వాళ్ళ ఫుడ్ ఏం ఆర్డర్ చేసాం ఏంటి ఫస్ట్ అనమాట. తర్వాత వాడు షార్ట్ ఉంటే చెప్తారు కదా లాస్ట్లో. సో ఒకరోజు బిర్యానీ తెప్పించా, దానికి అప్పటి నుంచి వాడు బిర్యానీ అంటున్నాడు. ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను, మీరు చెప్పండి. ఓకే? ఉప్పు కర్పూరంబు ఉప్పు కప్పురంబు నక్కు పొలిక నుండు. ఓకే, ఒక్క పోలిక నుండు. నాకే సరిగా రాదు. ఈ ఫ్లోలో ఏం చెప్పినా రిపీట్ చేసేలా ఉంది. సీరియస్లీ డెఫినెట్గా. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ పురుషునందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. వాట్? విశ్వదాభిరామ విలువరేమ. చాలా బాగా చెప్పారు యాక్చువల్లీ, సీరియస్లీ సూపర్. థ్యాంక్ యూ. ఈ సినిమా జోస్టార్ ప్రొడ్యూసర్ కోటేశ్వరరాజు గారు. జోస్టార్ అంటే ఏంటని నన్ను చాలామంది అడిగారు. జ్యోతి వాళ్ళ కూతురు పేరు. జ్యోతిలో ముందు 3 అక్షరాలు జేవైఓ పెట్టుకుని జోస్టార్ అని ఆయన ఈ బ్యానర్ని రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన ఇనీషియల్గా తమిళ్లో ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఈయన రాజశేఖర్ గారి ఫాదర్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట.
సో మా ఫాదర్ ఇన్ లా, మా మామగారి ద్వారా ఈయన మాకు పరిచయం అయ్యి రాజశేఖర్ గారితో సినిమా చేయాలి అని ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి సినిమా స్టార్ట్ చేసాం. ఈ సినిమా మేమిద్దరమే మాట్లాడుకొని రాజశేఖర్ గారు మా మామగారు అందరం కూర్చొని ఒక 5-6 crores అట్లాగా ఆ రేంజ్ బడ్జెట్లో ఈ సినిమా చేద్దామనుకొని స్టార్ట్ చేసాం. కానీ ప్రవీణ్ సత్తార్ గారు ఒక సబ్జెక్ట్ చెప్పారు, అది నాకు రాజశేఖర్ గారికి మా అందరికీ నచ్చింది, చేద్దాం ఒక దీనికి బడ్జెట్ ఒక 5-6 crores చేసేయచ్చు అనుకొని స్టార్ట్ చేసాం. అలాగా డే బై డే ఆయన బెటర్మెంట్స్ చెప్తూ లైక్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇలాగా చేయొచ్చు, అలాగే చేయొచ్చు, ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడ తీయచ్చు, అక్కడ జార్జియాలో తీయచ్చు, ఇండియాలో తీయచ్చు, ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ బాంబేలో చేయొచ్చు, బ్యాంకాక్లో చేయొచ్చు, ఇలాగా అరే బ్యాంకాక్లో చేద్దాం, జార్జియాలో చేద్దాం, ఈయన అన్నిటికీ అవునవును ఓకే చేద్దాం అలాగా మాకు వెన్నంటి ఎప్పుడు ఏ నిమిషం ఏ సెకండ్ కూడా ఇది వద్దు మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది అని ఏ రోజు కూడా ఆయన అనలేదు. అలాగా ఎక్కడి నుంచి ఎలా డబ్బులు తీసుకొచ్చారో ఆయన అలాగే తెస్తూ ఈ సినిమాని చెప్పండి. అలాగే నేను కూడా ఎక్కువ ఖర్చు మిమ్మల్ని ఖర్చు పెట్టారు, నేను ఆప్షన్స్ ఇచ్చారని చెప్పాను, మీరు సరిగ్గా వినలే, నేను చాలా కరెక్ట్ గా మాట్లాడతాను. నో ద ఇష్యూ ఇస్ ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ద బెస్ట్ క్వాలిటీ. See, there is always a telephone for 4,000 and iPhone it costs 70,000. So why do you go for an iPhone basically? So a person who wants quality. సో అలాగా క్వాలిటేటివ్గా మూవీ తీయాలని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో క్వాలిటీ రావాలంటే రాదు కాబట్టి, బట్ మనం అనుకున్నప్పటికీ సపోర్టివ్గా ప్రొడ్యూసర్ ఉండాలి కదా. అలాగా మాకు కోటేశ్వరరాజు గారు మాతో వెనకనే ఉండి, అంటే ఆయన ఏ రోజు కూడా ఏంటి ప్లానింగ్ అని నన్ను అడగలే, సార్ ఇలా జార్జియా వెళ్ళాలనుకుంటున్నాం, ఇలా చేయాలనుకుంటున్నాం, సరే అమ్మా చేద్దాం, నెక్స్ట్ ఇలా బ్యాంకాక్ చేద్దాం, అరే మనకి ప్రాబ్లం లేదు సన్నీ లియోనీ గారితో సాంగ్ చేద్దాం, ఓకే ఇంత ఖర్చు అవుతుంది, అన్నిటికీ ఏ రోజు కూడా ఈ సెట్ నో అని చెప్పింది లేదు. ఈరోజు ఈ మూవీ 25 crores దాటి ఐ థింక్ మోర్ అరౌండ్ 30 crores వరకు మన అన్ని లెక్కలు చూసుకుంటే వచ్చింది. ఇప్పుడు ఆ లెక్కలు మేము చూసుకోదలుచుకోలేదు, బట్ ఫస్ట్ కాపీ వరకు ఈరోజు ఈ సినిమా వచ్చి రిలీజ్ వరకు వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ ఈ సినిమాని రేపు డెఫినెట్గా ఆడియన్స్ అందరూ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. తెలుగు సినిమాలోనే ఒక కొత్త రకం కొత్త ట్రెండీగా ఈ మూవీ ఉంటుంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను నేను. ఇంకా ఇప్పుడు ఆయన మాట్లాడే ముందు ఇంకొక చిన్న విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సినిమా November 3rd రిలీజ్ అని మేము రిలీజ్ చేసి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేసాము, సాంగ్స్ రిలీజ్ చేసేసాము, మొత్తం పబ్లిసిటీ చేస్తున్నాము, టీవీ ల్యాన్స్ అన్ని థియేటర్స్. యుఎస్లో ఈ సినిమాకి నియర్లీ 100 స్క్రీన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఇంత జరుగుతుంటే ఇక్కడ ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరో ఈ సినిమా రిలీజ్ కాదు, దీనికి ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయంట, దీనికి ఏమో 25 కోట్లు ఎప్పుడు రావాలి రాజశేఖర్ గారి సినిమాకి, ఎప్పుడు ఈ డబ్బులు నీళ్ళు కట్టాలి, 3rd రిలీజ్ ఉండదని ఎవరో అంటే మా ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి అడ్వాన్సెస్ రావడం లేదని ఇలా రకరకాలుగా నేను విన్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. అదే నేను అనుకుంటున్నాను అమెరికాలో ఇలాంటిది ఏది లేదు కాబట్టి హ్యాపీగా వాళ్ళు 100 స్క్రీన్స్ కన్ఫర్మ్ చేసుకోగలిగారు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్. దయచేసి అలాంటిది ఏది లేదు అని చెప్పడానికి మా ఫినాన్షియల్ గారిని కూడా ఇక్కడ తెచ్చుకున్నాను నేను స్టేజ్ మీదకి. ఆయన మాట్లాడే ముందు మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడతారు. ఈ సినిమా November 3వ తారీఖున రిలీజ్ అవుతుంది, 600 అయినా 106 అయినా. జస్ట్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియాకు పెద్దలందరికీ, వర్క్ చేసినటువంటి టీం అందరికీ, ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చి గ్రేట్ మీ ముందు పెట్టిన ప్రవీణ్ సత్తార్ మా డైరెక్టర్ గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా సినిమాను మొదలు పెట్టడానికి మేము వచ్చినప్పుడు ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ కొంత లైట్గా చెప్పారు ఇట్లా ఉంటుంది అని. రియల్గా చూడాలంటే మాకేం అర్థం కాలేదు, అంటే ఇది ఏంటి ఏదో చెప్తున్నారు ఏదో ఉంటుంది అని చెప్పారు. బట్ ఒకటి మాత్రము నిజం, మాకు రాజశేఖర్ సార్ పైన ఉండేటటువంటి ఒక అభిమానము, ప్లస్ రాజశేఖర్ సార్ గారి యొక్క ఫాదర్ వరదరాజన్ సార్ పైన ఉండేటటువంటి నమ్మకము. సార్కు ఒక మాట ఇచ్చాం, సార్ ఎటువంటి పరిస్థితులైనా రాజశేఖర్ సార్తో సినిమా ఎవరు ఉండేటటువంటి పరిస్థితుల్లో అవన్నీ మాకు చెప్పినప్పుడు సార్ మేము వెళ్ళి ముందుండి నడిపించి సార్తో సినిమా చేసి దాన్ని తీసుకొని వస్తాము, ఎన్ని కష్టాలున్నా దాని వెనకాల పడతాము అని మాట ఇచ్చి ఇక్కడికి వచ్చాము చెన్నైలో. సో ఆ మాటకు లాస్ట్ వరకు ఎన్నో కష్టాలు ఉన్నాయి.
మా జీవితంలో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మేము నా ఎక్స్పీరియన్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఐ వర్క్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్. I worked for Oracle, I worked for IBM, and I worked, and more than 12 years I was in London. So I got finance experience and everything. ఇనిషియల్గా సినిమా తీయాలి అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ బయటకు పోవాల్సిన అవసరం లేదు, కానీ మాది ఇది సినిమా అనుకొని నేను డైరెక్టర్తో జార్జియా వెళ్ళాను. డైరెక్టర్ యొక్క అనుగుణాన్ని తెలుసుకున్నాం. ఓకే, ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా డైరెక్టర్ ఏం అడుగుతున్నాడో అవి ఇవ్వడానికి ఖర్చు అవుతుంది అని మాకు స్వయంగా తెలుసుకున్నాము. తెలుసుకొని వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాటు చేశాము. అరే దీనికి రాజశేఖర్ సార్తో చేస్తే మార్కెట్ వస్తుందా రాదా, అది ఈ సినిమాలో కాకుంటే ఇంకొక సినిమాలో వస్తుంది, ఆ సినిమాలో కాకపోతే ఇంకో సినిమాలో వస్తుంది అనేటటువంటి ధైర్యాన్ని జీవిత మేడం పక్కనే ఉన్నారు, ముందుండి నడిపించారు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు. మీరున్నండి మేము చేస్తామన్నారు. వాటన్నిటికీ మేడం చెప్పినట్టు వాటన్నిటికీ మేము చూసుకొని మేము ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఏం చేసి ఉన్నా అడుగు అడుగున కోటేశ్వరరాజు గారు మీరుంటే నేను ఏమైనా చేస్తాను అనే నమ్మకాన్ని మేడం ఇచ్చిన దానివలన మేడంకు పూర్తిగా సపోర్ట్ ఇస్తూ మేడంను దృష్టిలో పెట్టుకొని తీసినటువంటి ఇది సినిమా. మేము వెనకాలండి అన్నీ ఏర్పాటు చేసినా కూడా ముందుండి ఈ రోజు వరకు నడిపించినటువంటి మేడంకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అసలు అన్నీ కూడా మంచిగా చేయాలని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసినటువంటి అంతా ప్లస్ మా సోదరుడు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ టీం ఫైనల్గా కొంత ఫైనాన్స్ మాకు అవసరమైనప్పుడు ముందుండి సార్ మేము చేస్తాము అని మా దగ్గరికి వచ్చి లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వాటికి కొన్ని విషయాలకు దగ్గరుండి ఆయన చేసినందుకు ఆయన కూడా హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటూ ఎప్పటికీ కూడా మేడం చెప్పినట్లు ఎవ్వరు డిస్ట్రిబ్యూటర్లు వచ్చినా రాకపోయినా ఫైనాన్స్ అనేటటువంటిది నేను ఏర్పాటు చేసినటువంటిది, మేము చేసినటువంటిది. ఫిలిం November 3 రిలీజ్ అయ్యే తీరుతుంది. సో దానికి మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఆలోచనలు వద్దు. ఎవరైనా చెప్పున్నా కూడా ఆ ఫైనాన్స్ అది 100 కోట్లైనా కూడా ఆ కెపాసిటీ మాకుంది. మా వెనకాల ఉండేటటువంటిది అది మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. సుధాకర్ రెడ్డి గారు. అందరికీ నమస్తే అండి. ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. కంపల్సరీ November 3కి రిలీజ్ అవుతుంది. వావ్, థ్యాంక్ యూ సార్. అండ్ మెయిన్లీ రెస్పాన్సిబిలిటీ. ఎస్. సో ఐ వాంటెడ్, ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 year 2 years అయిపోయింది రాజశేఖర్ గారి సినిమా రిలీజ్ అయ్యి. రాజశేఖర్ గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనతో మంచి సినిమా తీస్తే తప్పకుండా చూస్తారు. దే ఆల్వేస్, అంటే గోరింటాక్తో సహా ప్రూవ్ చేసేవారు రాజశేఖర్ గారు. మంచి సినిమా ఉంటే దెర్ ఆర్ పీపుల్ టు వాచ్ హిస్ మూవీ. బట్ సరైన సినిమా మేము తీయలేకపోయాం. దానికి ఎన్నో కారణాలు. ఆ కారణాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. టైం, మంచి టైము, చెడు, గుడ్ అండ్ బ్యాడ్ వస్తాయి. సో మేబీ వీఆర్ ఇన్ ద బ్యాడ్ ఫేస్. ఇప్పుడు ఐ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, మేక్ ఎ నైస్ ఫిల్మ్ విత్ రాజశేఖర్ గారు. సో దట్ వాజ్ ద, ఎప్పుడు ఇదే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇట్ హ్యాపెండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూమ్ ఐ లాస్ట్ ఎర్లియర్ అండ్ ద గాడ్ ఆర్ ఎనీ ద సూపర్ న్యాచురల్ పవర్ బియాండ్ అస్. అండ్ ఇప్పుడు మా అత్తగారు, ఆవిడ సినిమా చూస్తే చాలా చాలా ఆనందపడేవాళ్ళం. ఆవిడకి చాలా పెద్ద ఆశ, నేను ఎంతైతే ఆశపడుతున్నానో రాజశేఖర్ గారితో మంచి సినిమా రావాలని, దానికి డబ్బులు ఆశతో ఆవిడ ఎదురు చూస్తూ ఉన్నారు. టీజర్ చూశారు, టీజర్ చూడడానికి ఇక్కడికి వచ్చారు. 22వ తారీఖున టీజర్ చూశారు. సినిమా వేసేయండి అన్నారు. లేదా అమ్మ ఇంకా సినిమా రెడీ కాలేదు, ఇంకొక వారం 10 రోజులు అవుతుంది అంటే నేను ఇక్కడే ఉంటాను, ఉండి సినిమా చూసేసి వెళ్తానని ఉన్నారు. కానీ ఐ డోంట్ నో వాట్, అంటే వీ నెవర్ నో వాట్ గాడ్ హ్యాస్ గాట్ ఫర్ అస్ ఇన్ స్టోర్. ఎందుకు ఆవిడని తీసుకెళ్ళిపోయారో తెలీదు. బట్ తర్వాత ప్రవీణ్ గారు ఒకరోజు అన్నారు, ఇదంతా ఎందుకంటే వీ నీడ్ స్టిల్ సమ్ మోర్ పవర్ టు పుష్ దిస్ మూవీ. సో షీఈస్ గాన్ దేర్ అండ్ షీఈస్ మేకింగ్ దిస్ హ్యాపెన్ అని. ఇఫ్ ఇట్ ఈస్ అమ్మా, వేర్ ఎవర్ యు ఆర్, యు వాచ్ దిస్ ఫిల్మ్, మేక్ దిస్ మూవీ ఎ బిగ్ హిట్ వన్స్. యాక్చువల్గా నా జీవితంలో ఇలాంటి ఒక సందర్భం వచ్చింది లేదు. ఒక సైడు నాకు 5 days 5 million టీజర్స్ వెళ్ళిపోయి, టీజర్స్ వ్యూస్ వెళ్ళింది అని చెప్పేటప్పుడు మై మమ్మీ వాజ్ దేర్. అందరూ నన్ను కంగ్రాచులేట్ చేసి మీ ఆల్ సెలబ్రేటెడ్ దట్. అప్పుడు మా మమ్మీ అన్నీ చూసి షీ వాజ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ డే చనిపోయారు. నాకు ఆ ముందు రోజు మా మమ్మీ లాస్ట్ 5 million వచ్చిన రోజు వరకు నాకు ఎలా ఉండిందంటే ఐ వాజ్ ఆన్ cloud 9. అంటే చాలా హ్యాపీగా, చాలా క్లౌడ్స్ పైగా ఉన్నాను.
మనకు మంచి ఆఫ్టర్ లాంగ్ టైం మనకు మంచి సక్సెస్ వస్తుంది ఈ సినిమాతో. అండ్ ఈ సినిమా మా అమ్మకు పెద్ద బాధ ఏంటంటే ఈ మధ్యన కొడుకు ఎక్కువ లాస్ అయిపోయాడు. ఎక్కువ బిల్డింగ్స్ ఉన్న బిల్డింగ్స్ అంతా చెన్నైలో ఉన్న బిల్డింగ్స్ ప్రైమ్ ప్రాపర్టీస్ అంతా చాలా అమ్మేశాను. అదంతా ఉంటే ఇప్పుడు 200 crores వరకు ఉండేది. సో ఆ ప్రాపర్టీ అంతా అమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే రాంగ్ టైంలో రాంగ్ సినిమా చేసి నాకు సూటు కానీ సినిమాలతో నేనే చేసి ఏదో తమిళ్లో పోయి సూదు కవ్వం సినిమా చూశాను. అది నాకు నచ్చింది, ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేసి ఇక్కడ వచ్చి ఆ సినిమా మనం చేద్దామని మేము చేసి 6-7 కోట్లు పోగొట్టుకున్నాం. ఇలా చాలా డబ్బులు పోయింది. మా అమ్మకి ఏంటంటే అయ్యో ఏంటి కొడుకు ఇలా అయిపోయాడు, ఈ సినిమా ఫీల్డ్లో చాలామంది చివరిలో చనిపోయే ముందు ఇలా లాస్ అయ్యే చనిపోతారు అన్నట్టు, చనిపోయే ఏజ్ అయ్యేసరికి ఏమి వాళ్ళ చేతిలో ఉండదు అన్నది మన విషయంలో కూడా నిజమైపోతుందో, మన కొడుకు విషయం నిజమైపోతుందో అని బాధపడతారు. సో నేను అలాంటి సమయంలో ఇప్పుడేంటి నేను మాట్లాడితే అలా మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడమంటారా? సో ఏమంటున్నా, మమ్మీ ఫాదర్ కూడా ఏంటంటే అయ్యో ఇకపై సొంతంగా సినిమా చేయొద్దు బాబు అని ఫాదర్ ఓ పక్క ఇలా చెప్తున్నప్పుడు నాకే మనసు బాధ కలిగి ఇంకా సినిమా మనం చేయకూడదు, మన ఇంకా వచ్చే సినిమాలని మనం ఏదైనా ఒప్పుకుని చేయాలి, అదృష్టం బాగుంటే మంచి సినిమా వస్తుంది, లేదంటే పోతుంది, పర్వాలేదు అన్నట్టు నేను క్వైట్ అయిపోయాను, కూర్చుండిపోయాను. ఆటం పాటం అన్నీ అడగిపోయింది. తమిళలో అయితే బాగా చెప్పచ్చు, తెలుగులో అమ్మదాని ఏ మాట తెలియదు. అన్నీ ఆపుకుని ఫస్ట్ నోరు మూసుకుని కూర్చొని నాకు తెలిసిన మెడిసిన్ చదువుతూ ఇంకా వచ్చేవాళ్ళు రాని అని చూస్తే వచ్చారు. వచ్చి చాలామంది అవును విలన్గా చేస్తారని బయట మాట వచ్చింది, చేస్తారా? ఓ చేస్తాను, సబ్జెక్ట్ చెప్పండి. సబ్జెక్ట్ చెప్పారు, అది మామూలు విలన్ కదా. ఇలా ఒక 30-40 వరకు క్యారెక్టర్ అన్నీ వచ్చింది కానీ ఏది బాగలేదు. అలాంటి సమయంలో ఒక సూపర్ మ్యాన్ ఇప్పుడు నాకు ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు అంటే ఒకటి మా నాన్న, రెండవది కోటేశ్వరరాజు గారు, మూడవది ప్రవీణ్ గారు, నాలుగవది నా వైఫ్. సో ఆ నలుగురు ఇంటరప్ట్ చేస్తానండి, ఒక్కసారి ఇంటరప్ట్ చేస్తాను. సినిమా రిలీజ్ అయ్యాక అందాం ఇవన్నీ. లేదు అనాల్సిన టైం సార్, ఇప్పుడు అనకపోతే ఇప్పుడు అనలేము. వినండి, రిలీజ్ అయిపోయాక అదే అందాం. సో ఇలాంటి సమయంలో నేను చాలా హ్యాపీగా ఉండి మా అమ్మకి నాన్నకి అందరికి నిరూపించబోతున్నా. షార్ట్గా చెప్పేస్తా. నేను ఈ సినిమాతో వాళ్ళ దగ్గర నేను రెస్పాన్సిబుల్ సన్, సూపర్ రా నువ్వు, మంచి సక్సెస్ కొట్టావు, మళ్ళీ పాత స్టేజ్కి వచ్చావు అని ఆవిడ నన్ను మెచ్చుకుంటారు అని అనుకున్నా. కానీ నా దురదృష్టం, నేను చెప్పానే ఇలాంటి సందర్భం నా జీవితంలో వచ్చింది లేదు. ఒక పెద్ద థండర్ పడితే ఎలా ఉంటుందో అలా పడింది. ఆ గరుడ వేగ అది సూపర్ హిట్ అవుతుంది, దాన్ని చూడాలి, అదంతా కిందకి వెళ్ళిపోయింది. చాలా అది అందరూ అంటారు అమ్మని గురించి తలుచుకోవద్దు అంటారు. తలుచుకోకుండా ఎలా ఉండగలుగుతాం? ఒక్కొక్క క్షణం అదే గుర్తు. అలాంటి సమయంలో అందరు ప్రవీణ్ కానీ, జీవిత కానీ, మా నాన్న కానీ అందరూ కమల్రా శేఖర్ షుడ్ అండ్ ఈయన రియలీ మై గాడ్ కోటేశ్వరరాజు గారు. ఈయన బ్యాడ్ టైంలో నేను చెప్పానే అనలూరు అలా ఈజ్ గ్రేట్ మ్యాన్, ఎప్పుడు వెనకాడలేదు, అన్నిట్లో ముందుండి నాకు ఇప్పుడు కూడా నాకు ఏమీ ఇది లేకుండా తీసుకెళ్తున్నారు. కానీ అలాంటి సమయంలో సరే ఇంకా అందరూ చెప్తున్నారు కోలుకుని బయటికి వచ్చి, ఇది నేను ఫస్ట్ టీచర్ అప్పుడు చెప్పాను, ఇది మా ఇంటి పెళ్ళి, మామూలుగా పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు, కానీ సినిమా చేసి చూడు అన్నది ఎవరు చెప్పలేదో ఏమో. అది ఎవడరా నేను సినిమా చేయమన్నాడు అని మీరు అడగచ్చు. ఎవడు చేయమనలే, పిచ్చి, సినిమా పిచ్చి. ఎంబీబీఎస్ చదివేసి సినిమాకి ఎందుకు వచ్చాను? పిచ్చి. సో ఆ పిచ్చిలో నాకు ఈ సినిమా రావడం ఎలా ఉండిందంటే,
ఎంతమంది నేను ఎక్కడ బయటికి వెళ్ళినా అడుగుతారు ఎప్పుడు సినిమా, మీ సినిమా ఎప్పుడు సినిమా అని. అందరికీ చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ వినండి. ముఖ్యంగా లేడీస్కి, నాకు లేడీస్ మంచి సపోర్ట్ ఉంది అని నేను వింటాను, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని వింటాను. ఎక్కువ నా అమ్మ పోయినా కూడా నాకు ఎక్కువ అమ్మలు ఉన్నారు, నాకు తెలుసు. వాళ్ళందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మాకు సినిమా పిచ్చి అండి. ఆ పిచ్చి వల్ల చాలా కష్టపడి చాలా రోజుల తర్వాత దీనికంటే మేము కష్టపడలేము, మాకు సూపర్ డైరెక్టర్ దొరికారు, ఆయనతో ప్రవీణ్ సత్తారు గారితో ఈ గరుడ వేగ అన్న సినిమాతో మీ ముందు వస్తున్నాం. మీరందరూ దయచేసి దీని థియేటర్లో వచ్చి చూడండి. నా పైగా నిజంగా అందరికీ లవ్ ఉంటే ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. అవును, మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. అందరూ మీరు టీవీలో చూస్తారు, టీవీలో నాకు చాలా హై రేటింగ్ ఉందంట సినిమా, నా సినిమాలకి హై రేటింగ్ ఉందంట. ఎందుకంటే అందరూ వంట చేసి కూర్చొని చూసే సినిమాలు నాది అని నా సినిమా రిపీట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ నేను అడుగుతున్నాను, అమ్మలకే లేడీస్కే, ప్లీజ్ మేము పడిన కష్టాన్ని ఓసారి వచ్చి థియేటర్లో చూడండి. థియేటర్లో చూస్తే ఈ సినిమా సూపర్గా ఉంటుంది. నేను నిన్ననే ఫస్ట్ కాపీ చూశాను, నాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అండ్ నా నలుగురు గాడ్స్ అన్నా కానీ నాకు ఇద్దరు సూపర్ గాడ్స్ ఉన్నారు. నా ఇద్దరు పిల్లలు శివాని, శివాత్మిక, రండి పైకి రండి. సో వాళ్ళు కూడా ఈ సినిమా నాతోనే ఉండి అన్నీ, ప్రవీణ్ గారు అంటే వాళ్ళిద్దరికి భయం, ఎందుకంటే ప్రవీణ్ షూటింగ్లో ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ప్రవీణ్ గారు షూటింగ్ అయిపోతేనే ప్రవీణ్ వచ్చి కలుస్తారు, కానీ అన్ని సినిమానే మా ఇద్దరు పిల్లలకి. సో అలా ఒక సినిమా చేసి వచ్చాము. దీంతో ఇంకొక పెద్ద బాధ ఏంటంటే, మీరందరూ దేవుడికి దండం పెట్టుకోవాలి. ఏంటంటే ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ మురళి గారు, జీవిత బ్రదర్ గారు, ఆయన హాస్పిటల్లో క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. ఆయనకి ఈ మధ్యనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది. ఆయనకి షుగర్ ఉన్న ప్రాబ్లం ఒకటి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇచ్చి ఇమ్యూనో సప్రెసెంట్, ఆయనకి ఇమ్యూన్ సిస్టమ్ అంతా డౌన్ చేసే మెడిసిన్స్ ఇచ్చేదానివల్ల ఆయన బయట రాకూడదు, ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియా వెళ్ళకూడదు. బట్ అయినా కూడా ఆయన గరుడ వేగ పని కోసం ఆయన చెప్పినా వినకుండా ఆయన ఈ వాజ్ వర్కింగ్ అండ్ ఈ ఫెల్ సిక్ అండ్ ఈజ్ హాస్పిటలైజ్డ్. ఇప్పుడు ఆయన ప్రాణాన్ని కాపాడడానికి కోసం ఆయనకి లెగ్ యాంపిటేట్ చేశారు. సో అలాంటి ఒక బ్యాడ్ స్టేజ్. పొద్దున్న 6 గంటల వరకు మేము అందరూ హాస్పిటల్లో ఉన్నాము. కానీ మేము మళ్ళీ ఇక్కడ వచ్చాము. ఏంటంటే అదే చెప్పానే, సినిమా చేసి చూడు అని. సో సినిమా చేసి చూడు, పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, దానికంటే పెద్దది. సో అంత పెద్ద పని చేసి ఉన్నాం. ఇది మా ఇంటి పెళ్ళి, మిమ్మల్ని ఇంటికి వచ్చి పిలుస్తామన్నాం, బట్ కుదరలే. ఈ బాధలో ఉన్నా కూడా వదలము. రేపు నేను ఇన్విటేషన్ కార్డు రేపు ప్రింట్ చేసి దాని పెళ్ళిలాగా ఆల్ ద ఇంపార్టెంట్ వివిఐపీస్, మా సినిమాలో ఉన్న వివిఐపీస్ని ఫస్ట్ ప్రీమియర్ షో చూపిస్తాను, పెద్ద సక్సెస్ చేస్తాను. రేపు నుంచి మేము ఫ్యామిలీ ప్లస్ గరుడ వేగ యూనిట్ వీ వాంట్ ఇన్వైట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఎందుకంటే మా కష్టాన్ని చూడండి, మేము మీ ముందుకు వస్తున్నాము, అందరూ పంచుకుంటాం, మా ఆనందంలో పాలు పంచుకోండి. ఇంత దుఃఖంలో కూడా మేము ఇక్కడ ఇంత స్ట్రాంగ్ వచ్చామంటే ఈ గరుడ వేగ కోసం అండ్ కోటీశ్వరరాజు గారి కోసం. ఆయన మమ్మల్ని నమ్మి 30 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు. ఆయన కోసం మనం ఏం చెయ్యాలో అది చెయ్యాలి. ఎంత దుఃఖం ఉన్నాలో దాన్ని దాచుకుని చెయ్యాలి అని వచ్చాము. బట్ ఉన్నా కూడా నేను చెప్పలేక ఉండలేకపోయాను. సో ప్లీజ్ ప్రే ఫర్ హిస్ బ్రదర్ మురళి గారి ప్రాణం కోసం అందరూ ప్రే చేయండి. ఎందుకంటే ఆయన ఇంకా ఆ ప్రాణం ఆ క్రిటికల్ పొజిషన్ నుంచి ఇంకా బయటపడలేదు. బయటపడాలని మీరు అందరూ మీ దండబెట్టే దేవుణ్ణి కోరుకోవాలి. నేను ఈ ఫంక్షన్లో మిమ్మల్ని అందరినీ కలవడంలో నాకు చాలా ఆనందం. అందరూ దయచేసి సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ. We just want you to blow a kiss to the audience. Wow. I can see him falling down, Yeah. behind the camera. Stop fainting. కెమెరా ఇప్పుడే కొంచెం అలా కదిలింది, షేక్ అయింది అక్కడ. We're going to have a longer session after this, but I just wanted to introduce you, so I wanted to get you on stage. You remember how we did the Dear Dio? Can we do it together, the three of us? Song, please. Dio, 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 Dio.
Superb. Thank you so Thanks a much, ton for Sunny. being such Thank a you. sport. Well, I love coming down south. Anytime I come here, the best part is actually the people. Um, it's a different energy down here. It's a lot more warm, and it's, you know, there's chaos and there's craziness, but everybody has a smile on their face. And Yeah, we saw what happened in Kerala. Kerala ఏం జరిగిందో మేము అందరం చూసాం. అందుకే we didn't want to have an outdoor event and we wanted it inside. She wanted to ask you a question. Yeah. Do you know Telugu? Do you understand or can you speak too? no, No. I can't. I learned the song though, but if you ask me to sing, I can't sing. ఓకే తనకు అర్థమైపోయింది నేను ఎక్కడికి వస్తున్నాను. I really ఏమండి? wanted to hear a song అందుకేనండి from సన్నీ you. లియోన్. Yeah, that definitely. But 2 lines, Dio Dio. Just Dio Dio Disca Disca Disca. It's like I ruined the song just now. I'm sorry. That's why there's amazing playback singers, and they make the song larger than life and make me look a lot better on screen. You've seen the trailer for the first time, right? The trailer, and how do you like? I What love do you it. think about it? My favorite thing about action films is now when I go back to my hotel, I will practice being an action hero. I will not accomplish anything except destroying maybe a pillow. But I love action films. I think it's, you know, one of my best genres that I love. How is it being here in Telugu film industry back again? It feels amazing. This is actually one of my favorite songs ever. And I have been singing this song since April, I think is when we shot Yeah. this song. And I've made everybody dance on this song. And I say, you have to listen to this and you have to learn the dance steps. And I love it. And I want to say thank you so much for having me a part of your film. Sunny, see, we have so many handsome hunks over here. So, see, we have the great Apart line. from me, of course. Okay, we have to another that. handsome hunk here too. Apart. So, whom do you think, whom do you like the most here? And who do you think is the most adorable guy here? Yeah, question. I know. I don't second this question. I think this question should be overruled. 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 No. Okay, let me I want the answer. చాలా మంది ఎదురు చూస్తున్నారబ్బా. let me ask you. See, Let me even rephrase the మీరు- question. No. Yeah, please. Okay. See, for a lot of people, okay, for us, a very important goal is to probably maybe meet you, or probably see you, or you know, Twitter మీదకి వెళ్తే చాలా మంది meet and dine with Sunny. Take a you know, selfie. take a selfie, right? So, what is your goal in life? I want to know that. My goal? See, because see, you got car hai, gaadi hai, bangla hai. So, what else? What's your goal in life? I wonder. That's such a vague question. But I think it's just to be happy and just enjoy life and, you know, take each day as it comes. And there might be bad things that happen that day, but there's probably some really amazing things that happen that day too. So I try to stay really positive. Because you're always going to work. We're always going to work. And we're always going to make money. But if you're unhappy, then, you know, you have to reevaluate your life. Well said. That was a good question. That's one of those questions they ask in these Miss Universe contests, and then the whole crowd goes, blah. Oh, but I really just want a pizza and ice cream. Yeah, see, ultimately. That's my goal. And I also want to see, mano addalo chusukunepudu, when we look at ourselves in the mirror, right? At times we feel, wow, like amazing. And at times you feel like, I don't know, how do you feel when you look at yourself in the mirror? Yeah, when you look at yourself in the mirror. Don't tell me you feel, probably I should get better. Don't say that. I should what? When you look at yourself in the mirror, how do you feel? How do I feel? Like, do you feel like, oh, I'm the best, top of the world? Or do you feel like, no, I should work on myself, maybe, no? I just buy those mirrors that make you look really good, always. Do you know where to buy them? The selfie light thing all around the mirror, so no matter what angle, it's just like nice lighting. You end up looking good, so. Oh my God. అరే రెండు మిర్రర్లు పార్సల్ చేయండి రా ఇంటికి. Haven't you seen those mirrors that make you look really skinny? No, I haven't. That is why I'm here and you're They're there. the least expensive mirrors in the shop. There's really long ones. Okay. I suggest buying that for everybody. Great. Heard. Secondary was, you know, everybody that was involved, which also turned out to be absolutely amazing. I actually love the South industry. I think it's so professional. It's so amazing to be on set. Everybody's always happy.
there's no drama on set. There's no this is happening, that's happening. And that's probably what my main reason always for saying, wanting to say yes to working in the South industry is because I really like it down here. Song in the film, and the choreographer is Vishnu Deva. He's a fantastic choreographer. So I would like to ask a song. I would like to ask a question about the song, sir. How many songs have you done with Vishnu Deva, Master? A lot. I don't know how many, but it's too many to count. He is one of my favorite choreographers to work with. He's extremely easy to work with, comes up with steps just for me. He's one of the only choreographers that actually sits with me in rehearsals and dances with me. So it's a really nice experience always working with him. So I'm really happy you got to choreograph this, and I had so much fun shooting this. I laughed so much. I think every behind the scenes shots, I've got this big huge grin on my face because it just was so much fun shooting. A little bird tells me it's 16 songs with him. Stand as an example to many, and thank you so much for being here with us in this event. Thank you once again. And films. నిన్నే మాది UA సర్టిఫికేట్ ఇచ్చారు సినిమా. సో ద ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్ వర్ షాక్డ్. యూ బై ఏంటి, యూ కదా రావాలి మన సినిమాకి. ఇట్స్ సచ్ అ క్లీన్ ఫిల్మ్, యాక్షన్, ద బ్లడ్ ఈజ్ నాట్ గోరీ, it's such a fun, ఒక డై హార్డ్ కైండ్ ఆఫ్ ఫన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ విత్ ఫ్యామిలీ ఎమోషన్ కదా అని. But we were shocked with U by A with 5 cuts. అంటే ఐ డోంట్ నో, ఇప్పుడు టి కృష్ణ గారి సినిమాలు ఉన్నాయి, ప్రతిఘటన, వందే మాతరం, అలాంటి సినిమాలు ఇప్పుడున్న సెన్సర్ ఆఫీసర్స్ కానీ సెన్సర్ వాట్ యూ కాల్ ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్, వాట్ ఎవర్ ఉంటే అలాంటి సినిమాలు తీయగలిగేవారు కాదేమో. ఆర్ సినిమా మొత్తం సెన్సర్కి వెళ్ళి అయిపోయేదేమో సినిమాలు. అంటే వీ కెనాట్ స్పీక్ అగెయిన్స్ట్ గవర్నమెంట్, ద గవర్నమెంట్ ఆర్ పర్టికులర్ గవర్నమెంట్ కూడా కాదు. జస్ట్ జనరలైజ్డ్ ఒక మినిస్టర్ గురించి మాట్లాడకూడదు, ఒక పోలీస్ ఆఫీసర్ గురించి మాట్లాడకూడదు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గురించి మాట్లాడకూడదు, ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడకూడదు, అన్నీ కట్ చేయాలంటున్నారు. I don't know where we are heading, where we are going as a society. I think 70s, 80s low we were more liberal, more open as a society, and now we are getting into a box. Close everything that we speak is an issue. ఒక ట్వీట్ చేద్దామంటే 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది, ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాలంటే 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఐ హ్యావ్ నో, అంటే చైనాలో బికాజ్ ఇట్స్ అ కమ్యూనిస్ట్ కంట్రీ, రష్యాలో ఇలాంటి ఇష్యూస్ ఉండేవి. ద రీజన్ వై అ డెమోక్రటిక్ కంట్రీ లైక్ US fought with Russia is because they're communist and they don't have freedom there. North Korea, పీపుల్ ఎలా బతుకుతున్నారో తెలియదు. దోస్ ఆర్ ద కంట్రీస్ వేర్ ఇలాంటి లాస్ ఇంపోజ్ అయి ఉంటాయి. ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఉండాలి. అంటే యూ కెనాట్, ఒక మినిస్టర్ సినిమాలో ఒక మినిస్టర్ తప్పు చేస్తున్నాడు అని చెప్పకూడదంట. ఒక సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయిని రేప్ చేస్తాడంటే చెప్పకూడదంట. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అనే అతను ఒక గవర్నమెంట్ అఫీషియల్ అంట. అంటే ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద లాజిక్. So I don't know. I just want to stop here. But it's a serious issue that filmmakers kaadu. I think the general public should take a call on this. Edante repodun cinemalu vachevani pro government offices anni manchi cinemalu vastayi. Even awareness ekkడి నుంచి వస్తుంది. All right, I'll break there. I actually, it was interesting because I was thinking about the same issues. Rajashekhar Garu had said it earlier that we have a responsibility, and the whole world now is looking at India. It is not some country that's away where we don't know where it is, or it's this foreign land. People are looking at us. They're looking at us for our stories. They're looking at us for our medicine. They're looking at us for the way we socialize. And we are a great country. And I think with Telugu cinema becoming so popular, we have a very big responsibility, and we have to uphold that responsibility. And I keep on, and I was telling Praveen, his film is so, it embarks on so many topics. You've got family values, you've got action, you've got about the government, you have about Secret Service.
and it's a whole family entertainer. And it's so important for all of us to support each other. If you see in all of the other countries, they support each other and we support one another, that's how we become great. And I think we should really, really help each other, support each other, and make this country what it is, because it is an amazing place. Just want to say one thing. We gel so well together as a team and a family like Apcom. We actually were like a family. మీకు చెప్పారు ఎంత డబ్బులు పెట్టారు ఈ ఫిల్మ్ చేయడానికని. సో ఐ హ్యాడ్ అ బిగ్ ట్రిప్. దాంట్లో ఒక పెద్ద ట్రిప్కి వెళ్ళాను నేను. యాక్చువల్లీ దెర్ వర్ లాట్ ఆఫ్ problems that they face because of weather, foreign land lo shooting, Georgia lo shooting, akkadiki వెళ్ళాము. అక్కడ the rains started, వర్షం పడి అక్కడ అంత గాలి, we could not shoot on the sea. ఇదంతా అయ్యి అక్కడికి అంతా వెళ్ళి అక్కడ షూట్ చేయకుండా వచ్చాం. The first time in my career I have gone to a place not shot, I didn't shoot and I came back, but I actually got to meet a lot of good people, good friends, everybody, Rajshekhar Garuto and Praveen, mainly Aditya ikkada, mana partner in crime. Kabaliలో you were menacing. మన దాంట్లో కూడా ఫస్ట్ టైం పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, మీ మేకింగ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు యూ బాట్ చిల్స్ బేసికలీ. మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే అసలు సంబంధం లేదు. హౌ ఐ లైక్ నన్ను చూస్తే యాక్చువల్గా నాకు నవ్వు వస్తుంది అంతే. ఐ డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్ మై సెల్ఫ్ వెనెవర్ ఐ లుక్ ఇన్ ద మిర్రర్, జస్ట్ లైక్ ఆదిత్య అప్పుడు సన్నీ లియోన్ అడిగారు కదా, అలాంటి క్వశ్చన్ నన్ను అడిగితే నేను నవ్వు వస్తుందని చెప్పొచ్చు అంతే. బట్ యా, యూ హ్యావ్ మేడ్ మీ లుక్ క్వైట్ ఫెరోషియస్. కబాలీలో కూడా యువర్ ఫెరోషియస్. మేబీ బికాస్ ఆఫ్ దట్ డైరెక్టర్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడే ఎవరో దే వర్ ఆస్కింగ్ మీ ఎ క్వశ్చన్, మీదేదో ప్రోగ్రామ్ అంట, ಅದಕ್ಕೆ మీతో మాట్లాడని అలాంటి ఏదో ఒక బయట తీసుకున్నారు. దాంట్లో నేను చెప్పాను ఫస్ట్ టైం నన్ను చందమామ కథలో కాస్ట్ చేసినప్పుడు ముందు ఒక రోల్ కోసం నన్ను అడిగారు, ఒక చిన్న రోల్ బట్ వెరీ పవర్ఫుల్ రోల్, అండ్ ఇట్ వాజ్ విత్ లక్ష్మీ మంచు గారు. అండ్ ఐ లైక్ లక్ష్మీ మంచు గారు యాజ్ అన్ ఆర్టిస్ట్. ఐ థింక్ కడల్లో నేను చూసి యాక్చువల్లీ ఐ వాజ్ టేకెన్ అబ్యాక్ బై హర్ పర్ఫార్మెన్స్. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. అలాంటి ఒక యాక్టర్స్తో యాక్ట్ చేయాలంటే ఐ డెఫినెట్లీ డూ అని చెప్పాను, బట్ సమ్హౌ వీ కుడెంట్. బట్ ఆఫ్టర్ దట్ ఈవెన్ దో I didn't do that role, he called me again for another role. ఇంకొక రోల్ ఉంది, and will you do it? So thanks to you. No, I owe you. I'll owe you. I still owe you for another 2 films. And who would want to miss an actor like you, basically? Thank you. Actually, ఆయన మళ్ళీ మాట్లాడతారు, బట్ జీవిత గారు మర్చిపోకూడదు ఆయన గురించి ఎన్నిసారి డేట్స్. అది నేను ఫస్ట్ చెప్పేస్తాను. ఐ షుడ్ టెల్ దట్. ఈయన చెప్పినట్టు ఫస్ట్ చాలా బిజీ, సో లైక్ ఈయనని నేను పెస్టర్ చేసి ఈయననే యాక్ట్ చేయాలి అని, అంటే ఎవ్రీ డే మార్నింగ్ మధ్యాహ్నం నైట్ ఆయన కాల్ చేసి, సార్ డేట్స్ అడ్జస్ట్ అయ్యాయి అలాగా ఒక 2 months ఆయన వెంటపడి ఆయన ఒక డేట్స్ ఇచ్చారు. జార్జియాకి తీసుకెళ్ళాం. అక్కడ ఆయన చెప్పినట్టుగా వెదర్ డేట్స్ ఇచ్చి దొరికిపోయారు ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత వెదర్ పోయింది, వీ కుడ్ షూట్. దెన్ ఈ సెడ్ జీవిత గారు ఆ తర్వాత ఏ డే ఎవ్రీ టైమ్ ఐ ఆస్క్ హిమ్, హీల్ సే యాక్చువల్గా హీల్ బి సో బిజీ. పాపం ఎన్నో సినిమాలు చేస్తుంటారు. మ్యామ్ మీరు అడుగుతున్నారు, ఐ కాన్ సే నో, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. సో ఆఫ్టర్ 2 days విల్ కాల్ మీ, వీళ్ళని పీకి నేను తీసుకొచ్చాను మేడం, ఈ 3 days ఎట్లాగైనా చేసేయండి. ఆ 3 days మేము చేయం. అలాగా ఐ థింక్ 4-5 times. లాస్ట్గా నేను అడిగినప్పుడు కూడా ఆయన ఫైనల్గా ఆయన షూటింగ్ బ్యాంకాక్లో చేసాము. అప్పుడు అడిగితే ఇంకా జీవిత గారు, ఐ కాన్ సే దిస్ టు యూ, ఇదే ఇంకొకరైతే ఫోన్ కూడా నేను ఎత్తను, ఐ డోంట్ నో సంథింగ్ ఐ కుడెంట్ సే నో టు యూ, ఐ టెల్ యూ ఐ కాన్ సే నో టు యూ, ఐ విల్ సమ్హో అని అలాగ అడ్జస్ట్ చేసి వచ్చారు. ఐ డోంట్ నో సార్, థ్యాంక్స్ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్,
to you from the bottom of my heart. Let me tell you, you made so much of difference to the film. Really? Meer kaakunda I can't even imagine anybody in that character. Thank you so much for that. No, I should be thanking you. ఎందుకంటే I was about to tell this. యూజువలీ ఏమవుతుందంటే సినిమాలో ఇలాంటి షెడ్యూల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రీజన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏం చేసామంటే మనం యూజువల్గా విల్ నాట్ బీ ఏబుల్ టు ఫేస్ ద పర్సన్. వాళ్ళకి ఏదో చాలా పని ఉంటుంది అండ్ దే మేక్ టైం ఫర్ అస్. అలాంటి పొజిషన్లో మనం ఏదో అబద్ధం చెప్పేస్తాం. అదర్వైజ్ వీ వోంట్ కాల్, విల్ టెల్ ద మేనేజర్ టు కాల్. మేనేజర్కి చెప్పి వాళ్ళని ఫోన్ చేయమని చెప్పేస్తాం. బట్ జీవిత గారు, షీ ఆల్వేస్ కాల్డ్ మీ అండ్ టోల్డ్ ద ఎగ్జాక్ట్ రీజన్, ద ట్రూత్ బిహైండ్ ద పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద షూట్. అందుకే ఐ కుడ్ నాట్ సే నో. అండ్ సమ్హౌ యాజ్ యూ సెడ్, ఏదో ఒకటి ఒక పెద్ద స్ట్రెంగ్త్ పనిచేస్తుంది అనుకుంటాను. ఈవెన్ టుడే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్, సమ్హౌ ఇట్ హ్యాపెండ్, అలాగే వచ్చేసాను అంతే. మేమంతా ఓ ఫ్యామిలీలా మిక్స్ అయిపోయాం. అందుకే ఆయన ఇంకపై ఏ సినిమా మేము చేసినా ఆయన డేట్స్ నో చెప్పలేరు. Hope to. Thank you, sir. Thanks a lot. Thank you so much. And నేను చాలా తక్కువ టైం వస్తాను అంతే ఫిల్మ్లో. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఫర్ మీ ఇన్ ద ఫిల్మ్. జస్ట్ లైక్ ద డైరెక్టర్ మేడ్ మీ లుక్ సో ఫెరోషియస్ అండ్ బిగ్. There are a lot of artists in the film who have worked for that character and make that character big. నేను చాలా తక్కువ టైం వస్తాను. సో అందుకే నాకు చాలా తెలీదు. ఈవెన్ ద ఫిల్మ్ ఐ హ్యావెంట్ వాచ్. ట్రైలర్ చూశాను, ఐ లవ్డ్ ఇట్. అండ్ నాకేంటంటే ఐ లవ్ ప్రవీణ్ చతుర్ యాజ్ అ పర్సన్ అండ్ యాజ్ అ డైరెక్టర్. ఒక డైరెక్టర్గా నాకు చాలా నచ్చిన ఒక డైరెక్టరు. Because before this we worked in చందమామ కథలు లాంటి ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్, ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్ చేసినప్పుడు ఇక్కడ తెలుగులో మనకి హీరో సెంట్రిక్ ఫిల్మ్స్లే చాలా ఆడుతుంది. అండ్ ద మార్కెట్ ఇస్ సచ్ దట్ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ ప్రవీణ్ సత్తరు గారు లాంటి డైరెక్టర్సు కమర్షియల్ ఫిల్మ్ చేస్తే బాగుంటుంది. సో దే కెన్ బ్లెండ్ ఇన్ గుడ్ కంటెంట్ అండ్ కమర్షియల్ సినిమా, మేక్ గుడ్ సినిమా. సో ఇట్ విల్ హెల్ప్ ద హోల్ ఇండస్ట్రీ యాక్చువల్గా. అలాంటి ఒక ఫిల్మ్ ఎన్ఎస్ కర్డవే కానీ నాకు దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ పర్వి ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. థ్యాంక్ యూ. అరేంజ్ చేసుకున్నారు విజిల్ కొట్టడానికి. నేను కూడా కొంతమంది డబ్బు ఇచ్చి వచ్చాను. ఏమయ్యారు? మొత్తం అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. మన తెలుగు సినిమా గ్రేట్. అది టైటిల్ వచ్చి పిఎస్వి గరుడవేగ. వాయువేగానికన్నా మించి మనస్సు. మనం అమెరికాలో ఉండాలంటే అమెరికాలో ఉంటాం. మనస్సు అంత వేగవంతమైంది. గరుడ పక్షి కూడా అంతే వేగవంతమైంది. ప్రవీణ్ సత్తార్ కూడా అలాంటి వాడే. సో వాడికి సంబంధం లేకపోయినా అక్కడ ఒక అమ్మాయిని చూస్తే ఐ వాంట్ ఒక సెల్ఫీ తీసుకోవాలండి సన్నీలు ఈ గొడవే ఉంది ఎంతసేపు. నేనేమన్నానంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం నేను పక్కన ఉండి కలవటం, హీరో గురించి మాట్లాడటానికి వచ్చాను. నేను గబగబా పూజ చేసుకుని వచ్చాను. నేను ఐ కేమ్ బై 6:30కి వచ్చాను. సినిమా నేను చాలా అకేషన్లో మిస్ అయ్యాను. జీవిత గారు చాలాసార్లు అడిగారు రమ్మనమని. సినిమాలో హీరో గారు కథ, ఈ చేసిన విధానం, ఇక్కడ ఇంతసేపు ట్రైలర్ లాంచ్ అన్నీ చూసాం. వీటి గురించి మాట్లాడాలంటే ఆ అబ్బాయి తన పేరేంటి అరుణ్ అదిది ఫ్యూచర్లో హీరో కాకపోయినా యాంకర్గా మేల్ యాంకరే బాగా పనికొస్తాడు. ఎందుకంటే సినిమా గురించి చెప్పబోయే అంటే ఆయన ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది. నాకు బాగా నచ్చినటువంటి నాకు బ్రేక్ రాకముందే నేను సార్ తోటి ఎవడైతే నాకేంటి సినిమా చేశాను. జీవిత మేడం గారు ఉన్నారు, పెద్ద హిట్. ఇది ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ గారు అదే కాంబినేషను, సూపర్ డూపర్ హిట్ సినిమా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇంతకుముందు రాజశేఖర్ గారు ఎమోషన్ అవుతుంటే నాకు అక్కడ కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. వై? బికాస్ ఐ లాస్ట్ మై మదర్. మా మదర్ అంటూ ఉండేవారు అన్నమాట, మా అబ్బాయి
ఎంఏ ఎకనామిక్స్ చదివి వెళ్తున్నావు, ఎందుకు అనవసరంగా నువ్వు యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసుకో. లేదు, ఇక్కడ మనసంతా సినిమా మీద ఉంది, ఎవరు ఇవ్వట్లేదు ఇక్కడ అని అంటే ఒక కోరిక ఉండేది సార్. ఎందుకంటే మదర్ని గౌరవించి మదర్ని ప్రేమించిన ఎవరైనా సరే దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్. తల్లిని గౌరవిస్తే చాలు, ఏ దేవుడికి దండం పెట్టకర్లా. మెయిన్ అదే. ఇప్పుడు మా బాలకృష్ణ గారు సార్ ఫంక్షన్కి వచ్చిన రోజున కూడా సార్ చాలా ఎమోషన్ అయ్యారు. ఒక డైలాగ్ ఉంది, బాలయ్య బాబు గారు అంటారు, గాడ్ మస్ట్ బి బార్న్ ఇన్ మదర్స్ వూమ్ అని. అలాగా భగవంతుడు కూడా తల్లి కడుపు నుంచి వచ్చినాడు. అలాగే మా మదర్ విష్, ఇప్పుడు నేను చూసిన కళ్ళంట నీళ్ళు వచ్చింది, నేను అటు వెళ్ళిపోయాను బయటికి. సరే, నేను మాట్లాడే వేదిక మాట్లాడాలి సార్. అమ్మగారు లేకపోయినా, భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి. ఆమె ఆశీస్సులు ఉండబట్టి మా అబ్బాయిని ఇంకా పెద్ద స్టేజ్లో చూడాలని చెప్పి భగవంతుడు ముందు తీసుకెళ్ళాడు. ఆమె పైనుండి జీవిత మేడం గారు అన్నట్టు ఆమె ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. గరుడు వేగ ఆమె ఆశీస్సులతోటి ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. అలాగే నాకు ఒక యాంబిషన్ ఉంటుంది. మా అమ్మగారు అనేవారు, నేను మా అబ్బాయి పెద్ద యాక్టర్ అయితే కారులో పక్కన కూర్చొని వెళ్ళాలని. అలాగే రాజశేఖర్ గారు అన్నట్టు మొత్తం ఎంతోమంది అమ్మలు ఉన్నారు, మొత్తం ప్రపంచం మొత్తం, ఆంధ్రదేశం కానీ అటు మన 2 స్టేట్లలో కానీ ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన అమ్మలు ఉన్నారు. ఆ ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉంటుంది సార్. సార్ మీరు 1 అవర్ మీరు మాట్లాడాలి, అనలైజ్ చేసి మాట్లాడతారు. ఎందుకంటే నాకు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాం సార్ది యూట్యూబ్లో. ఈ సినిమాలో గన్స్ అయ్యి ఫైరింగ్ చేస్తా అంటే సినిమా చూసి వస్తూ మా బ్రదర్స్ మేమందరం అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా కాల్చారంటే అంటే ద ప్యాషన్ సినిమా. నాకు సినిమా అంటే ప్యాషన్. అది ఏ కదలిక రాజశేఖర్ గారు, నేను రవిరాజ పెన్శెట్టి గారి ఇంటికి ఎక్కువ వెళ్తుంటాండి. ఒకే ఒక మాట చెప్పారండి ఆయన. రాజశేఖర్ గారి టైట్ క్లోజ్ పెట్టి రాయ్ అని అలా తిరగంగానే 100 రాజశేఖర్లు గారు కనబడతారు. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను ఆయన గురించి. ఆయన చేసిన సెంటిమెంట్ సినిమాలు కానీ, శేషు సినిమా కానీ, మేడం డైరెక్ట్ చేసిన సినిమా కానీ, పోలీస్ ఆఫీసర్ సినిమాలు కానీ, ఇప్పుడు మీకు తెలియని చాలామందికి ఇప్పుడు అంటే తెలంగాణ దీంట్లో పోలీస్ అకాడమీ ఉంది. పోలీస్ అకాడమీలో ఫస్ట్ ఇంటరాక్ట్ అయ్యే ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, సబ్ ఇన్స్పెక్టర్కి అంకుశం సినిమా చూపిస్తారు. ఇది ఫ్యాక్ట్ సార్, మీకు తెలిసే ఉండొచ్చు మ్యాటర్. సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తులతోటి, ఇలాంటి ఈజ్ నాట్ ఏ యాక్టర్, ఈజ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. మేము రఘుబాబు మేము అంటాం డాక్టర్ గారని. ఒకసారి రఘుబాబు మొన్న ఈ మధ్య మేము ఇద్దరం ఢిల్లీ వెళ్ళాము ఒక ఫంక్షన్కి. వెళ్తే రాజశేఖర్ గారికి, అన్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి రఘు చెప్పాడండి. నేను ఎప్పుడో సరదాగా ఫోన్ చేస్తే, రఘుబాబు గారు ఎక్కడ ఉన్నారు మీరు అంటే, ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర ఎందుకు, ఇంట్లో ఉండొచ్చు కదా, ముందు మీరు తెలుగు నేర్చుకున్న తర్వాత నాకు చెప్పండి అన్నారంట. సో ఆయన్ని అభిమానించే నటులు ఉన్నాము అందరం. సో నాకు ఎందుకంటే ఇంటరాక్ట్ అయితే తెలుస్తుందండి. ఇప్పుడు బాలకృష్ణ గారితో ఇంటరాక్ట్ అవ్వకముందు బాలకృష్ణ గారు చాలా కోపం, ఆయనతో మాట్లాడే ఉంటాం. ఆయన అయితే చిన్నపిల్లాడి మనస్తత్వం. రాజశేఖర్ గారిని చూస్తే మాట్లాడరేమో అనుకుంటే చాలా సరదాగా ఉంటారు. అసలు ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలి సార్ మీతోటి అంటే. సో ఆ సత్తా ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు రెడీ అయిపోండి, ఇది ఒక సినిమా కదా. మైక్ మైక్ కదా, మీది చిన్నపట్నం చిన్నోళ్ళు సినిమా కదా. చిన్నపట్నం ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు రాజశేఖర్ గారిని. నేనైతే బెస్ట్ సినిమాలు ఆ సింహరాశి లాంటి సినిమా మళ్ళీ వస్తే అలాంటి నేను ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సార్. సింహరాశి సినిమాలో రాజశేఖర్ గారు ఎంత నిరాడంబరంగా ఉన్నారో అలాంటి లీడర్లు ఉంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పానండి. సో ఇవన్నీ ఏంటంటే మేము ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇవన్నీ పాయింట్స్ అన్నీ, వాటిని బట్టి ఇంకా ఎప్పుడు జీవితం మేడం గారు సినిమా చేసిన వేషం లేకపోయినా మేము వెళ్ళి కూర్చొని టిఫిన్ చేసాను వస్తాం ఆ ప్రొడక్షన్కి వెళ్ళి. సో ఆ మురళీ గారు అంటే కూడా నాకు బాగా అభిమానం. ఆయన ఎక్కడున్నా అయ్యప్ప స్వామి ఇదులతోటి ఆయన ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. అలాగే
మా ప్రవీణ్ సత్త గారు ఇప్పుడు కెమెరామెన్ గారి గురించి చెప్పాడు, సీరియస్గా చూస్తున్నాడు ఆయన. ఆయన ఏంటంటే నాకు బాగా తెలుసు, ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఆయన అంటే ఒక మార్క్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది హెయిర్ డ్రెస్సర్స్ వీళ్ళందరూ బాంబే నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తా మనం చూడలేం. అంటే మనం ఇంటికాడ నుంచి బయలుదేరుతాం, వాడు ఇక్కడ గెడ్డం, ఇక్కడ ఒక చిన్న రింగు ఇవన్నీ వేసుకుని వస్తాడు, అంటే వాడికి క్రెడిబిలిటీ చూపించుకోవాలి నేను బాంబే నుంచి వచ్చానని. అలాగే మా కెమెరామెన్ గారు భయంకరమైన ఎండ, నాకు మామూలు షర్ట్ వేస్తేనే బాగా తడిచిపోయింది షార్ట్లో, ఆయన పైన జర్కిను పైన ఇంకో క్యాపు ఎన్ని వేసుకునంటే అది సరదాగా అంటాను బ్రదర్. అంటే ఒక సినిమా కూడా అలాగే తీసాడు ఆయన, చక్కగా మంచి విజువలైజేషను. ఇంకా ఆయన పక్కన కూర్చున్నారు, ఆయన చూస్తే గాంధీలా ఉంటాడు ఆయన. ఆయనలో గాంధీ ఉన్నారు, గాడ్సే ఉన్నారు. అలాంటి అది అంటే ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అంటారు, ఆ టైపు ఆయన. సో పులిమురుగన్ సినిమా చూస్తే అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కోలాగా ఉంటుంది ఆయన క్యారెక్టరేషన్. సచ్చే మనకి ఒకప్పుడు ప్రాన్ ఉండేవారు అన్నమాట, రకరకాల గెటప్స్ చేసిన ఆ ఒరిజినాలిటీ అలాగే ఉండేదండి. సో ఈజ్ అనదర్ ప్రాన్ ఫర్ ఇండస్ట్రీ. సో అలాగే నాకు బాగా తెలుసు, బిర్యానీ అని పెట్టాడు పేరు, ఆయన ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. మంచి మా శత్రు లాగా అందరూ ఈ టీంలో ఉంటాం, మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నవంబర్ 3వ తారీఖు కనకవర్షం కురిపించాలి మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా హీరో గారికి రాజశేఖర్ గారు. ఇంకొక ఇట్లాంటి సినిమాలు, మంచి సినిమాలు ఒక్క సక్సెస్ వచ్చిందంటే వరుసగా వచ్చేస్తాయండి. సో మేమందరం మళ్ళీ ఒక బ్రహ్మాండమైన టీంలో ఉంటున్నాం అని చెప్పి మా భగవంతుడిని, అయ్యప్పని, ఆ లక్ష్మీనారాయణ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చి ఒక డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. దీంట్లో డాక్టర్ అంటే ఏదో సిన్సియర్ డాక్టర్ కాదండి, ఉమనైజ్డ్ డాక్టర్ అతను. నేను ఈ సినిమాలో ఒక ఇల్లు సినిమాలో తాబేళ్ళకి ఇక్కడ వినండి, ఇక్కడ డైరెక్టర్ చాలా ఆయనే మ్యాక్సిమం కష్టపడ్డారు. ఆ తర్వాత నేను చాలా కష్టపడ్డాను. మేము ఇంత కష్టపడ్డాము కానీ సన్నీ లియాన్తో యాక్ట్ చేసే అదృష్టం ఎవరికి వచ్చింది? లాస్ట్లో సన్నీ లియాన్ని ఆ డబ్బు కట్ట ఇచ్చి తీసుకెళ్ళిపోతారు. అదొక అవకాశం ఇచ్చారండి సినిమాలో. సరే ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యాక 2 తలుపులు ఇల్లు కొనుక్కుంటారు అందరూ, అది మటుకు అది చెప్తారన్నమాట. అది ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రవీణ్ సత్తార్ గారు 2 డోర్స్ ఉండే ఇల్లు కొనుక్కోవాలి, అదే 2 తలుపులు ఉన్న ఇల్లు వస్తుంది అది. సో గరుడు వేగ అద్భుతమైన విజయాన్ని సాధించాలి. మరోసారి టీం అందరికీ బ్రహ్మాండంగా ఈ సినిమా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ మూవీలో ఒక స్పెసిఫిక్ రోల్ అండి, చాలా స్పెసిఫిక్ ఉంటుంది. ఇన్నాళ్ళు నేను ఎప్పుడు ఇలాంటి రోల్ ప్లే చేయలేదు, ఎందుకంటే ఒక డైలాగ్ కూడా ఉంటుంది నాకు. బట్ ద స్పెసిఫిక్ థింగ్ ఈజ్ వితౌట్ ఎనీ డైలాగ్స్ ద రోల్ ఇస్ టూ ఫెరోసియస్. సార్ ఇలాంటి రోల్ నేను ఎప్పుడు చేయలేదు సార్, సీరియస్గా. ఐ లవ్డ్ ఇట్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే డైలాగ్ చెప్పలేమేమో అని డైలాగ్ పెట్టలేదు, చూడడానికే భయంకరంగా కనబడుతున్నారు, డైలాగ్ అవసరం లేదు. చాలు, అది చాలు సార్. థ్యాంక్ యూ. ఆయన ఒక్కటే చెప్పారు ఏంటంటే ఆయన చూడడానికి హీరోలాగా ఉంటారు, అంటే ఆయన ఇంటెన్సిటీ యాక్షన్లో చాలా భయంకరంగా ఉంటారు, అదే డైరెక్టర్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో అదే నాకు ఒక్కటే మాట చెప్పారు, శత్రువు నీకు ఎక్కువ మాట్లాడను, అండ్ ఏంటంటే నీకు బేసిక్గా అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు. నేను ఫస్ట్ అనుకున్నా అవును ఎలా కుదురుతుంది ఇది అని, బట్ ఒకసారి నేను చూసాక స్క్రీన్ మీద ఐ వాజ్ లైక్ షాక్డ్, ఏంటిది ఇలా కూడా అవుతుందా అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. సార్ అయితే ఇంకా నేను ఫస్ట్ మూవీస్లో చూసేటప్పుడు అమ్మో ఈయన చాలా సీరియస్గా ఉంటారేమో అనుకునేవాడిని, బట్ వెన్ ఐ మెట్ యూ డైరెక్ట్లీ లైక్ హీ వాజ్ సో ఫ్రెండ్లీ, అంటే ఇంకా ఫ్రెండ్స్ లాగే కలిసిపోతారు. థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ జీవిత గారు. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా చేశాక మీరు కొత్త కారు కొన్నారంట కదా? విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ సమాచార ప్రకారం. యా, అంటే ఈ సినిమానే కాదు చేస్తూనే ఉన్నాను, అలాగని లేదు. ప్రొడ్యూసర్ గారు పక్కనే ఉన్నారు.
బట్ యా ది పేడ్ మీ వెల్. థ్యాంక్ యూ. బిర్యానీ ఏదో చార్మినార్ దగ్గర షూట్ చేస్తున్నాం సార్ 8 రోజులు. సో నార్మల్గా అంటే అందరు చార్మినార్ అంటే సెట్ అంటే చీట్ చేస్తాం కదా. లైవ్ లొకేషన్ 8-9 days లైవ్ లొకేషన్ షూట్ చేసాం. అది పొద్దున్నే వెళ్ళిపోతాం మేము. వాడేమో కరెక్ట్ మధ్యాహ్నానికి వస్తున్నాడు. వచ్చి బాబాయ్ ఏంటి వాళ్ళ ఫుడ్ ఏం ఆర్డర్ చేసాం ఏంటి ఫస్ట్ అదనమాట. తర్వాత వాడు షార్ట్ ఉంటే చెప్తారు కదా లాస్ట్లో. సో ఒకరోజు బిర్యానీ తెప్పించా. దానికి అప్పటి నుంచి వాడు బిర్యానీ అంటున్నాడు. అది నువ్వు పెళ్లి రోజు కూడా మన షూటింగ్లోనే కదా ఉన్నావు. పెళ్ళికి వెళ్ళావా అసలు? అది పెళ్ళి 10 రోజుల ముందు నేను జార్జియాలో లాక్ చేశారు. బట్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ డైరెక్టర్ గారు. నాకు మంచి పాజిటివ్ రోల్ ఇచ్చారు. ఎందుకంటే అన్ని సినిమాల్లో నేను నెగిటివ్ రోల్స్ పిలుస్తున్నారు డైరెక్టర్స్. కానీ ఫస్ట్ టైం నన్ను యాక్చువల్లీ ఒక నెగిటివ్ రోల్కి పిలిచారు. కానీ అప్పుడు ఏదో డేట్స్ ప్రాబ్లమ్ ఏదో చిన్న ఇష్యూ అయిపోయి కుదరలేదు ఆ టైంకి రావడానికి. సడన్గా ఒకరోజు జీవిత గారు ఫోన్ చేసి చరణ్ ఏంటి పరిస్థితి షూటింగ్ ఏమైనా ఉందా ఏంటంటే అప్పుడు జస్ట్ 1 monthలో నా పెళ్ళి అనమాట. నా పెళ్ళి అడవిలో ఉన్నావు. జీవిత గారు ఫోన్ చేసి నెగిటివ్ రోల్సే చేస్తావు పాజిటివ్ కూడా చేస్తావు అంటే అట్లనే లేదు మేడం పాజిటివ్ కూడా చేస్తానంటే నెక్స్ట్ డే ఒకసారి వస్తావా అంటే ఆఫీస్కి వెళ్ళంగానే డైరెక్టర్ గారు అన్న ఏంటి అన్న అంటే స్క్రిప్ట్ తీసి ముందర పెట్టేసి అన్న మీరు చెప్పండి అన్న పర్లేదు నాకు స్క్రిప్ట్ వద్దులే అని అంటే లేదు నువ్వు చదివేసిరా అంటే చూస్తే ఒక 400-500 pages ఉంది స్క్రిప్ట్ డీటెయిల్ స్క్రిప్ట్. వెళ్ళి ఒక 4 hours కాఫీ షాప్లో కూర్చొని వచ్చాను అనమాట. 130 pages అదే ఏదో సీన్ సారీ ఆయనకి 400-500 pages లా అనిపించింది. అంటే మనం ఎప్పుడు మా బుక్స్ చదవం కదా. సో చాలా కష్టపడి చదివాను అనమాట. టీవీ ఇంటర్వ్యూ కాదు ఇది, పాయింట్కి వచ్చాయి. ఓ సారీ. సో యా అట్లా ఒక మంచి పాజిటివ్ రోల్ చేసే స్కోప్ నాకు దక్కింది. అండ్ వీళ్ళందరికంటే ముందు ఐ షుడ్ థ్యాంక్ శివాత్మిక. బికాజ్ రాజశేఖర్ గారు జీవిత గారు పరిచయం కాకముందే వీ ఆల్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అంటే అందరం ఒకటే బ్యాచ్ అనమాట. సో వాళ్ళు రికమెండ్ చేశారు బేసికలీ డైరెక్టర్ గారికి. సో అందువల్ల ఐ గాట్ అ గుడ్ ఛాన్స్. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ వెరీ గుడ్ స్క్రిప్ట్ బికాస్ నాకు స్క్రిప్ట్ తెలుసు. అండ్ మోర్ ఓవర్ రాజశేఖర్ గారు లైక్ హీ లుక్ ఫెంటాస్టిక్ ఇన్ ద మూవీ. అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు యాక్ట్ విత్ హిమ్ బికాస్ చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూసి పెరిగాం. సో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కూడా లేదు నా ఏజ్ చెప్పాలంటే. సో ఆయనతో కలిసి ఆయన త్రూ అంటే ఇప్పుడు ఏజ్ గురించి అవసరం లేదు సార్. ఏజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏజ్ కాదు సార్ మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తుంది సార్. Hi, this is Saisha. Hi, India Glitch viewers. నా పేరు పూరి జగన్నాథ్. Hi, this is Nani. Hi, this is Tamanna. To watch my full interview, do subscribe to India Glitz channel. Please follow IG Telugu. Please subscribe to IG Telugu. Please subscribe IG Telugu.